ఆపాలి వాళ్ళు తక్కువ తాగాలి ఉద్దేశంతో బాటిల్లో దాదాపు 75% ఇతనికే తాగారు. వచ్చి కోడకొండ దగ్గర సెంటర్లో కూర్చొని తాగిన తర్వాత తెలియని మైకంలో అటు ఇటు తిప్పేసి వీళ్ళకి కూడా ఎక్కడ చంపాలో తెలియక అటు తిరిగి ఇప్పుడు మనకి ఈ యూటీ జంక్షన్ దగ్గరగా అతన్ని నైటు పడేసి కొట్టి రాడ్డుతో కొట్టి చంపి కింద పక్కనే చిన్న ఒక 5 అడుగుల లోతు కాలువ ఉంది. కాలువ అంటే రోడ్ డౌన్, ఆ డౌన్లో పడేశారు. దాని మీద ఈ బండి పడేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో అక్యూజ్ తప్పించుకోలేడు. అక్కడ వాళ్ళు చేసిన తప్పేంటంటే వెంటనే ఆ బ్లడ్ స్టెయిన్స్ ఇతని బండి మీద పడ్డాయి, బుద్ధుడి బండి మీద పడ్డాయి. అదేవిధంగా ఈ చంపినటువంటి వీళ్ళ బండి మీద, గ్లామర్ బండి మీద కూడా పడ్డాయి. అవి కంపారిజన్కి పంపిస్తున్నాం సీజ్ చేసి. అది ఆటోమేటిక్గా ఒకటే అవుతాయి. అదేవిధంగా ముద్దుడికి సంబంధించిన ఇతర ఇవి కూడా సీజ్ చేయడం జరిగింది. బట్టలు కానీ అవి కానీ ఇవన్నీ కూడా కంపారిజన్కి వెళ్తే కంపారిజన్లో ఈ కంపారిజన్ వస్తుంది. అదేవిధంగా ఈ దీంట్లో చాలా ఫాస్ట్గా వీళ్ళిద్దరిని ఐడెంటిఫై చేయడం జరిగింది. కేవలం ఓన్లీ టెక్నికల్ అనాలిసిస్ తోటి చేసి వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని ముద్దాయిలిద్దరిని కానిస్టేబుల్కి 5 లక్షల కోసం ఒప్పుకున్నటువంటి సహాయం చేసిన వ్యక్తిని ఇద్దరిని అదుపులోకి ఈరోజు తీసుకొని ఈరోజు కోర్టుకు పంపించడానికి రిమైండ్ చేయడానికి రెడీ చేస్తున్నాం. ఇందులో ఇంకా చాలా డీటెయిల్స్ రావాల్సినవి ఉన్నాయి. అసలు ఇతను చెప్పే వర్షను ఇల్లీగల్ వర్షన్ అని చెప్తున్నాడు. ఇల్లీగల్గా జరిగింది దాని మీదే వెళ్తున్నాం మనం. ఇది కాకుండా ఇంకేమైనా ఇతర కోణాలు ఉన్నాయా ఇందులో? అంత అనవసరంగా ఒక మనిషిని అందులో ఒక అడ్వకేట్ని చంపాల్సిన అవసరం ఎందుకుంది? ఏమైనా ఫైనాన్షియల్ మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయా? ఇవన్నీ కూడా వెరిఫై చేయడం కోసం రేపే మేము కోర్టుకి మళ్ళీ పోలీస్ కస్టడీకి తీసుకొని ఫర్దర్ విచారణ చేసి దీనిలో పూర్తి దర్యాప్తు చేస్తాము. ఈ కేసులో ముఖ్యంగా ఈ వెనకున్నటువంటి కానిస్టేబుల్స్ కానీ మా రూరల్ ఎస్ఐ అనిల్ కుమార్, అలాగే రూరల్ సిఐ సుబ్బనాయుడు చాలా చాకచక్యంగా నిద్ర లేకుండా పనిచేశారు. వాళ్ళని నేను అభినందిస్తున్నాను. అదేవిధంగా ఎస్పీ గారు కూడా ఆల్రెడీ రివార్డ్స్ అనౌన్స్ చేయమన్నారు వీళ్ళకి. అదేవిధంగా ఇక్కడికి నేను వచ్చిన తర్వాత ఈ 9 నెలల్లో నర్సాపేట ఇన్ఛార్జిగా ఉన్నాను నేను. ఈ 9 నెలల్లో ఇక్కడికి 4 సార్లు ప్రెస్ నోట్ చేయడం జరిగింది సుబ్బనాయుడు. ఒకటి బ్రహ్మాండంగా మీకు తెలుసు ఈ క్యాషియో వాచ్ ఒక చిన్న క్లూ మీద బ్రహ్మాండమైన కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా గంజాయి కేసులు బ్రహ్మాండంగా రికవరీ చేసి పిల్లలందరూ దాదాపు ఒక 20 మంది 25 పిల్లల్ని రెడీ చేయడం జరిగింది. తాగే వాళ్ళందరికీ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి టికెట్ చేయడం జరిగింది. అదేవిధంగా మొన్న మీ అందరూ తెలుసు కార్ల కేసులు కూడా బాగా పనిచేశారు ఈ సిబ్బందిలో టీము. ఆ కార్లన్నీ కూడా 27 కార్లు రికవరీ చేయడం జరిగింది. అట్లా ఇది 4వ కేసు చాలా ఫాస్ట్గా చేశారు వీళ్ళు. ఏదేమైనా వీళ్ళు ఫాస్ట్గా రూరల్ సిబ్బంది చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు సుబ్బనాయుడు ఆధ్వర్యంలో. నేను ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి రివార్డ్స్కి నేను రికమెండ్ చేస్తూ ఉన్నాను. అయితే ఏదేమైనా ఈ మర్డర్ అనేది చాలా దుర్మార్గంగా చేశారు. వీళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేదానికి మేము అన్ని విధాలా కోర్టు ట్రయల్ అయ్యేంత వరకు కూడా ట్రయల్లో కూడా పూర్తిగా కేసుని చాలా పకడ్బందీగా గట్టిగా చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. మృతుడు అక్కడికి ఇల్లే పిలిపించారు. వీళ్ళని ఎక్కడ అదుపులో తీసుకున్నారు సార్? వీళ్ళని ఈరోజు మన ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర. సార్ నిందితుల్లో ఒక అతను గతంలో ఎండ్లపాడు ఇక్కడ చిలువడి రూరల్లో చేశారంటారు. ఓకే సార్. నిందితుల్లో ఒక కానిస్టేబుల్ చేశారు సార్. రూరల్లో చేశాడు, ఎండ్లపాడులో చేశాడు. అవును, అంతకుముందు ఇక్కడ పనిచేసే కానిస్టేబులే ఈ మధ్య డిపోలో పనిచేస్తున్నాడు. దాదాపు 4 సంవత్సరాలు. క్లూస్ టీమ్ ఆధారంగానే గుర్తించారు సార్ వీళ్ళని. 2 రకాలుగా, ముఖ్యంగా సీసీ ఫుటేజ్, క్లూస్ టీము, సిడిఆర్లు. ఒకటిగా ఒకదాని మీద వెళ్తే గ్యారెంటీ ఉండదు. సిడిఆర్లో కూడా లింక్ అవ్వాలి కదా వీళ్ళ ఫోన్లు ఎక్కడున్నారు ఆ టైంలో, ఇతను ఎక్కడున్నాడు, అతను ఎక్కడున్నాడు, అతని ఫోన్ ఎక్కడ ఉంది, ఇతని ఫోన్ ఎక్కడ ఉంది, మొత్తం అన్నీ అనాలిసిస్ చేసుకున్న తర్వాత